నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సార్ మనం నవగ్రహాలు సిరీస్ చేస్తున్నాం సార్. ఏ గ్రహం అనుకూలించకపోతే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అనుకూలించడానికి మీరు చక్కని రెమెడీస్ చెప్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే బుధగ్రహ అనుకూలతల గురించి, అది అనుకూలించకపోతే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, అది అనుకూలించాలంటే మనం పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి సార్. బుధగ్రహము అంటే బుద్ధికారకుడు బుధుడు, ఇంటెలిజెన్స్ బుధుడే. మనకు బుద్ధి సూక్ష్మత ఉంది అంటే అది బుధగ్రహం బాగుంటేనే. మనము ప్రపంచంలో ఏ డాక్యుమెంట్ అన్నా ఉందంటే అది బుధగ్రహమే. డాక్యుమెంట్స్కి అధిపతి బుధుడే. అంటే మనము అది అక్షరము, ప్రతి అక్షరము బుధుడే, లిపి అంతా బుధుడే. బుధగ్రహం బాగాలేకపోతే అక్షరాలు హ్యాండ్ రైటింగ్ రాదు. అసలు హ్యాండ్ రైటింగ్ బాగుంది అంటే వాళ్ళు బాగా బుధగ్రహం అనుకూలంగా ఉన్నట్టు అనమాట. కాబట్టి సరైన లిపి, డాక్యుమెంట్స్, ఇంటెలిజెన్స్, బుద్ధి సూక్ష్మత, సమయస్ఫూర్తి, ఇటువంటి వాటన్నిటికీ బుధగ్రహము అధిదేవతగా చెప్తారు. మేనత్తలు, మేనమామలు, మేనత్తం మొట్టమొదటి ప్రాధాన్యత. దత్తత, ఒక పిల్లవాడిని ఎవరైనా దత్తత తీసుకుంటారంటే ఆ దత్తగ్రహం కూడా బుధగ్రహం యొక్క ప్రభావంతో అతను దత్తు వెళ్తాడు. ఇళ్ళ రకం వెళ్ళే అల్లుళ్ళు, అది దత్తతే లెక్క. తర్వాత ఇంకా మేధావ వర్గానికి చెందిన వాళ్ళు, ఇప్పుడు సుప్రీంకోర్టు టాప్ లాయర్స్ ఉంటారు, వాళ్ళకి జడ్జిలే వాళ్ళు వచ్చి వాదిస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది తీర్పులు ఇచ్చే స్థాయిలో ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ రావాలంటే బుధుడే. బుధగ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. సరస్వతి దేవుని కూడా చెప్తారు, ఎందుకంటే డాక్యుమెంట్స్ అంతా ఆయనే కదా. విద్యకు అధిపతి బుధుడే కదా. కాబట్టి సరస్వతి దేవి ఆయనకు అధిష్టాన దేవతగా వస్తుంది, శ్రీ మహావిష్ణువు అధిష్టాన దేవతగా వస్తారు. కాబట్టి బుధుడు చంద్రుని కుమారుడు. మనసు, బుద్ధి దగ్గర దగ్గర ఉంటాయి. మనసు, బుద్ధి, అహంకారము, ఇట్లా ఒక సీరియల్గా ఉందన్నమాట మన యొక్క క్యారెక్టర్స్. అందులో బుద్ధి చాలా ప్రధానమైంది. మనకు ఉదాహరణకు మనసు బాగాలేకపోతే సంగీతం వింటే మనం రిలాక్స్ అవుతాం. బుద్ధి బాగాలేకపోతే చక్కటి పుస్తకం చదివితే, ఎందుకంటే డాక్యుమెంట్ అంటే బుధుడే కాబట్టి రిలాక్స్ అయిపోతాం. అట్లా మనకు కడుపు కాకలైతే ఫుడ్ తీసుకుంటాం. ఇక్కడ బుద్ధి అనేది అంటే డాక్యుమెంట్ అని అర్థం అనమాట. ఈ బుధుడు అనేవారు ఎవరికైతే ఉంటారో చక్కగా పిల్లలకు, వాళ్ళు టాప్ ర్యాంకులోనే వెళ్తూ ఉంటారు. తర్వాత కొంతమంది పిల్లలకు బుధుడు బాగాలేకపోతే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, రిజల్ట్ రాదు. బుధుడు బాగుంటే కష్టపడరు, ఇష్టపడి చదువుతారు. కష్టపడి చదివినా బుధుడు బాగాలేకపోతే రిజల్ట్ రాదు. కాబట్టి బుధగ్రహం ఎంత ప్రధానం అంటే, ఈరోజు మనం ఇంటర్నెట్లో చూస్తున్న డాక్యుమెంట్ అంతా కూడా బుధుడే. అక్షరం అనేది ఏదైనా ఉందంటే, లిపి అనేది ఏదైనా ఉందంటే, కొన్ని వేల భాషలు ఉన్నాయి, వాటికి లిపి ఉంది, అదంతా బుధుడే. మరి పచ్చదనానికంతా బుధుడే కారకుడు. మరి పచ్చని పైరులు అంతా కూడా తీసుకుంటే దానికి పచ్చ గ్రీన్ కలర్కి బుధుడు కారకుడు. ఈ రంగు అంటూ ఉందంటే భూమి పచ్చగా ఉండాలంటారు ఎప్పుడు చూసినా. 10 కలర్లు పచ్చగా బతుకున్నాయని అంటారు. ఆ కలర్కి అధిదేవత బుధగ్రహము. ఇప్పుడు బుధుడి కారకత్వాలు లేకపోతే ప్రపంచం లేదు. మరి బుద్ధిమాంద్యానికి బుధుడే కారకుడు. మానసిక వికలాంగులు ఉంటారు కదా, బుద్ధిమాంద్యం చేత వాళ్ళు ఉంటారు. మరి బుధగ్రహం వాళ్ళకి ఎంత వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఈ బుధగ్రహం అనుకూలించాలంటే ఒకటే దగ్గర మార్గం, పరిహారం. ఏ ఆలయానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎన్ని బాధలున్నా మనం చెప్పేటువంటి మాట నిజం చెప్తా ఉంటే చాలు, మనకి సమస్యలు కూడా రాని పర్లేదు. ఆ సమయానికి అది సమస్య, ఇన్ ఫ్యూచర్ అది మంచి కీర్తి. సత్యం మాట్లాడాలి. ఆ సత్యం మాట్లాడుతుంటే మన బుద్ధి బాగున్నట్టే కదా. కాబట్టి మనకు ఈ రోజు నిజం మాట్లాడే వాళ్ళకు, నిజాయితీగా ఉన్న వాళ్ళకు భవిష్యత్తు లేదంటారు, కానీ ఉంది. అది నిదానం పైన తెలుస్తుంది. నిజమేది నిలకడగా నిదానం పైన వస్తుంది అంటారు. స్వాతంత్రం నిలకడైనది అది నిదానంగానే వచ్చింది. ఆయన సత్యము అంటా వచ్చారు మహాత్మా గాంధీ వారు కూడా. కాబట్టి బుద్ధి అనేది ఉందంటే ఏ జీవికైనా ఈ ప్రపంచంలో, పిపీలికాది బ్రహ్మ పర్యంతము అంటే, పిపీలకం అంటే కీటకము, బ్రహ్మ అంటే సృష్టికర్త. ఆయనకు కూడా బుద్ధి బాగుండాలి కదా, 4 తలలు ఉంటాయి, ఆయనకు ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటుంది, కాబట్టి సృష్టికర్త అయినాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బుద్ధి అనేది ఏ జీవికైనా సరే ఈ బుధగ్రహం యొక్క ప్రభావంలో ఉంటుంది. ఈ బుధగ్రహం అనుకోలేకపోతే అవి ఆ బుద్ధిని తప్పించి ట్రాక్ తప్పి నడుస్తూ ఉంటాయి. ఎంతటి మహానుభావులకైనా సరే ఆ బుద్ధి అనేది బాగుండాలి, బుధగ్రహం అనుకూలంగా ఉండాలి. మరి పూర్వకాలంలో ఒక సంఘటన జరిగినట్టు చెప్తారు, నేను పెద్దల ద్వారా తెలుసుకున్న విషయం. ఒక గొప్ప ఋషి పొంగోడు ఒక ఆయన ఒక రాజుల ఆశ్రమానికి విచ్చేస్తే, రాజుల యొక్క అంతఃపురానికి విచ్చేస్తే, రాజు ఆ
మహర్షుల వారికి చక్కగా సేవ చేసి ఆయనకి రాత్రి విడిది ఏర్పాటు చేశారు. రాజు యొక్క పర్సనల్గా ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అంతఃపురంలో ఒక గదిని కేటాయిస్తే ఆయన బస చేశారు. ఇంకా రాజుకు సంబంధించినటువంటి ఆభరణాలు ఎన్నో అక్కడ ఉంటాయి. ఆయన వ్యక్తిగతమైన రూమ్ కాబట్టి అక్కడ ఒక వజ్రాల హారం పైన ఆయనకు చూసి చాలా బాగుంది ఇది అనిపించి తెల్లవారితో ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు దాన్ని ఎత్తి తన యొక్క సంచిలోనూ బ్యాగ్లోనూ పెట్టుకుని వెళ్ళిపోతాడు. మహర్షి వెళ్ళిపోతాడు. రాజు అంతఃపురంలోకి తర్వాత ఆ గదిలోకి వెళ్ళి వజ్రాల హారం కనిపించదు. ఇది ఏమైంది, ఎవరో దొంగలిచ్చారనేసి మహర్షిని అనుమానించే స్థాయి శక్తి ఆయనకి లేదు. ఆయనకేమంత అవసరము, ఆయన కావాలంటే 100 ఇస్తాడు రాజు. కాబట్టి ఆయన దండోర వేపిస్తాడు. చాటింపు జరుగుతుంది. రాజుగారి వజ్రాల హారం లేదు, తెచ్చి దొంగను పట్టించిన వారికి ఇంత డబ్బులు, ఇవి పబ్లిష్ అయిపోతుంది. ఈ మహర్షి తన ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళిన మొదలుకొని ఇతనికి మనసు ఇబ్బంది పడిపోతుంది. ఏంది మనం ఎందుకు దొంగతనం చేశాము? ఆ వజ్రాల హారం రాజును అడిగితే వజ్రాలతో అభిషేకం చేసేవాడు, ఒక తట్ట ఎత్తుకొచ్చి నెత్తిన పోసేవాడు, కింద పడినవన్నీ మీవన్నీ కూడా బ్యాక్ వేయించేవాడు. ఈ హారం ఎందుకు ఎత్తుకున్నాము, మనకెందుకు ఇంత ఆలోచన రాలేదు, మన బుద్ధి ఎందుకు ఇలా మారింది అని ఆలోచించి తీరా ఎంక్వైరీ చేస్తే రాజు ఈ హారం గురించి దొంగతనం జరిగిన విచారణ ప్రారంభించున్నాడు. సరే ఈ మహర్షి ఏం చేస్తాడు, దీన్ని ఎత్తుకుని బయలుదేరుతాడు. మళ్ళీ ఆ రాజు యొక్క దగ్గరకు వచ్చి చెప్తాడు, రాజా అది ఎక్కడికి పోలేదు, నేనే తీసుకున్నాను, అది ఎవరు దొంగలించలేదు అని. అక్కడికి అయ్యో స్వామి క్షమించండి, మీరు ఒక మాట చెప్పుంటే ఇంత సమస్య వచ్చుండదు అంటే అప్పుడు మహర్షి ఒకటే చెప్తాడు, రాజా నా బుద్ధి మారింది, దీని వెనక ఏదో కారణం ఉంది, బలమైన కారణం ఉంది. రాత్రి మీరు నాకు వడ్డించిన ఆహారం, ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని నాకు కావాలంటే వెంటనే రాజు భటులకు ఆదేశిస్తాడు, మహర్షుల వారికి వడ్డించినటువంటి ధాన్యము ఎక్కడి నుంచి వచ్చింది, మన ధాన్యాగారం నుంచే వచ్చింది అంటారు. ధాన్యాగారంలో ఎప్పుడు వచ్చింది ఆ ధాన్యాగారానికి ఆ ధాన్యము? అప్పుడు ఎంక్వైరీ చేస్తే మహర్షుల వారికి వండి పెట్టినటువంటి ఆహారం, ఆ యొక్క ధాన్యము దొంగలించి ఒక బండిలో తీసుకెళ్తున్న ధాన్యాన్ని భటులు పట్టుకుని దాన్ని రాజాగారి ధాన్యాగారం చేర్చారు. ఆ ధాన్యాగారంలోంచి వచ్చిన ధాన్యము ఆటోమేటిక్గా మహర్షుల వారికి ఆహారంగా వచ్చింది. దొంగలించబడ్డ ఆహారం ఈయన తినడం వల్ల ఈయన బుద్ధి మారిపోయింది, దొంగలించాలనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు ఈ విచారం తెలిసేక్కడ రాజుకి చెప్తారు మహర్షుల వారు, శుభ్రమైన ఆహారం నాకు దొరకలేదు, అది దొంగలించబడ్డ ధాన్యంగా మీ నిర్ధారణలో తేలింది, నాకు అదే అనుమానం వచ్చి నేను చెప్పాను, నా బుద్ధే మారింది ఏకంగా. శుభ్రమైన ఆహారము అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం ఏది పడితే అది తింటే కూడా మనకి ఏది పడితే అది ఆలోచనలు వస్తుంటాయి, మన బుద్ధి ఎట్టబడితే అట్టే ప్రవర్తిస్తుంది. అందుకు ఆహారం పైన ఆరోగ్యము, ఆరోగ్యం పైన మన ఆలోచన పైన మన బుద్ధి ఆధారపడి ఉంది అనమాట. అందుకే ఈ పచ్చదనము అంటే పైరు పచ్చలంతా కూడా పచ్చగానే కదా ఉంటాయి, బుద్ధుడే కదా కారకుడు ఆహారానికి. కాబట్టి బేసికల్గా చూస్తే మన ఆహారం ఎంత శుభ్రంగా తీసుకుంటామో మన బుద్ధి కూడా అంత శుభ్రంగా ఉంటుంది. ఈ బుధుడు మనకు దత్తత గ్రహం అని చెప్పాను. ఎవరన్నా ఇలరికం అల్లుడుగా తీసుకున్నా, ఒక పిల్లవాళ్ళు లేరనేసి వాళ్ళు ఒక బిడ్డను ఎవరైనా వాళ్ళు తెలిసిన వాళ్ళ తీసుకున్నా బుధగ్రహమే కారణమవుతుంది. ఈ బుధుడు బాగా ఉంటే చక్కగా చదువుతారు పిల్లలు, మంచి ర్యాంకులు సాధిస్తారు. ఆ విద్యా వినయ సంపన్నతలన్నీ కూడా బుధగ్రహం ద్వారానే వస్తాయి. ఇవి లేదు అంటే అప్పుడు కూడా వాళ్ళకు బుద్ధి పనిచేస్తుంది, వ్యతిరేకంగా పనిచేస్తుంది. అది ఎంతటి తీవ్రవాదులైనా తయారు చేస్తుంది, అది సమాజ విధ్వంసానికి పనిచేస్తుంది అనమాట. అంటే బుధుడు నెగటివ్ ఉంటే పరిస్థితి ఇది. కాబట్టి బుధగ్రహాన్ని అనుకూలం చేసుకోవాలంటే మేనత్తల్ని బాగా సర్వీస్ ఇస్తే చాలు. బుధగ్రహమే కదా మేనత్త అని చెప్పాను కదా, మేనత్తలతో అభిమానంగా ఉండడం, వాళ్ళకి మంచి చెడ్డ చూడడము, తల్లితో సమానంగా అంతకన్నా ఎక్కువ కూడా వాళ్ళని ఆరాధించవచ్చు. అంటే మేనత్ ఉందంటే ఆడ మేనత్ కదా, బుధగ్రహం ఉందని అర్థం. గ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఇప్పుడు మేనమామ మేనత్తలకి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ హక్కు ఉంటుంది. వాళ్ళకు ప్రతి శుభకార్యానికి వాళ్ళ ముందు వరుసలో ఉంటారు. వాళ్ళది ఆశీర్వాదం, వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు తగిన తర్వాత తల్లిదండ్రులకు కూడా వస్తుంది. కాబట్టి మేనమామ సాంగ్యము, మేనత్త సాంగ్యము అంటూ ఉంటారు. అంటే వాళ్ళకు అంత ప్రాధాన్యత ఉందన్నమాట. కాబట్టి వ్యక్తిగత పరిహారం తీసుకుంటే మేనత్తల్ని చక్కగా ఆరాధించవచ్చు. వారి ఫోటోలు కూడా వీళ్ళు పెట్టి వాళ్ళు ఒకవేళ దివంగతులు అయితే చక్కగా వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా మనకు ఉపాధ్యాయులు ఉంటారు, లేడీ టీచర్స్ వాళ్ళని మనము సరస్వతి దేవిగా కదా భావిస్తాము. బుధుడు అంటే విద్య కదా, విద్యాకారకుడు. కాబట్టి ఆ సరస్వతి దేవి అంటే సంగీతం నేర్పించే వాళ్ళు కావచ్చు, నాట్యం నేర్పించే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర ఏదైనా నేర్పించే వాళ్ళు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు. చక్కగా వాళ్ళతో వెళ్ళి ఫోటోలు తీసుకోవడము, వాళ్ళకి ఏదైనా ఒక వాటర్ బాటిల్, ఒక స్వీట్ బాక్స్ ఇస్తూ ఉండడము, వాళ్ళు సంతోషపడ్డారంటే బుధుడు యాక్టివేట్ అవుతాడు. చక్కగా వాళ్ళ కాళ్ళు ఎంత సైజు నెంబర్ కనుక్కొని వాళ్ళకి ఆ చెప్పులు తీసుకోవడం ఇంకా మంచి పుణ్యం.
గురువులకు పాదరక్షలు ఇస్తున్నామంటే అది ఎంత సేవ, అది చాలా గొప్ప సేవ. కాబట్టి బుధగ్రహాన్ని సులభంగా ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకా దైవికంగా తీసుకుంటే శ్రీ మహావిష్ణువు ఆలయాలు, సరస్వతీదేవి ఆలయాలు, అదేవిధంగా హయగ్రీవుని కూడా చక్కగా తీసుకోవచ్చు. ఆయన కూడా విద్యాకారకుడు. అదేవిధంగా మనకు సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి వాళ్ళని ఒక బ్యాచ్గా చూస్తుంటాం. అంటే సరస్వతీదేవి అంటే విద్య, మరి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నము. విఘ్నము లేకుండా పోతే విద్య వస్తుంది. ఈ రెండు ఉన్నాయంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తుంది. అందుకే లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి ముగ్గురు ఉన్న ఫోటోలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఆరాధన చేయడం వల్ల కూడా బుధగ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఎక్కడైతే శ్రీ మహావిష్ణు ఆలయాలు, ప్రాచీన శ్రీ మహావిష్ణు ఆలయాలు ఉంటాయో ఆలయాలను ఎక్కువగా అక్కడ సందర్శించడము, అక్కడ కనీసము మన వయసు ఎన్ని నిమిషాలు ఉందో, ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని నిమిషాలు అక్కడ ఉండాలి. అప్పుడు యాక్టివేట్ అవుతుంది. అలా వెళ్ళి టాటా చెప్పేసి వచ్చేదాని వల్ల దేవతలే వాళ్ళకి చాలా ప్రిస్టేజ్, దేవతలకి చాలా గొప్పగా ఆలోచిస్తారు వాళ్ళు. ఇలా వచ్చి అలా నాకు బస్సు వెళ్ళిపోతుందని రావడము, టకటక ఎగురు పరిగెత్తారు. నేను ఆలయానికి వచ్చిన కష్టాలు తీరలేదంటారు. ఎలా చెప్తే తీరవు. మనం కొన్ని త్యాగం చేయాలి. ఇప్పుడు మనం ఒక ట్యాప్లో వాటర్ తాగుతాము, మనం ఒక చుక్క కూడా కింద పడకుండా తాగలమా? లేదు కదా అండి. ఎవరైనా తాగలరు ప్రపంచంలో? మనం కొంత ఇస్తే మనకు కొంత వస్తుంది. అంటే ప్రతి విషయంలోనూ మనం కొంత ఇవ్వాలి. మనం కొంత ఇచ్చామంటే మనకు అంతకన్నా ఎక్కువ వస్తుంది. అట్లా మనం కొంత త్యాగం చేయాలి. ఆలయానికి వెళ్తే హరీబరీగా వెళ్ళకూడదు. చక్కగా అక్కడ కూర్చోవాలి. ఒక గంట సేపని కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి బ్రీతింగ్లో మనకున్న నెగిటివిటీ బర్న్ అవుతుంది. కాబట్టి శ్రీ మహావిష్ణు ఆలయాలు, సరస్వతీదేవి ఆరాధనలు, మేనత్తల్ని బాగా పట్టించుకోవడము, తర్వాత ఇటువంటి విద్యావంతులు, గొప్ప గొప్ప విద్యావంతులతో ఎక్కువ సహచర్య చేయడం, వాళ్ళ అనుభవంలో ఎంతో వాళ్ళు ఇంటెలిజెన్స్ చూపించుంటారు. వీటన్నిటిని ఆలోచించడం వల్ల మనకి ఇక్కడ సక్రమైన, ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటే మన మనసు ఎట్లా ఉంది? అదే బుధుడి యొక్క ప్రభావం, ఇంక వేరే ఏం లేదు. కాబట్టి చక్కగా ఎక్కువగా పుస్తకాలు ఎక్కువ చదివితే వాళ్ళకి మంచి కీర్తి వస్తుంది. ఓ సో పర్సన్, ఆయనకి పర్సనల్ లైబ్రరీ ఉందంట, ఆయన 1,00,000 పుస్తకాలు చదివాడంట, ఆయనకి తెలియదంటూ ఉండదు, ఈయన 14 భాషలు మాట్లాడతాడంట. మరి కరెన్సీ కూడా పచ్చ నోటే కదా అంటారు. ఎర్ర నోటని ఎందుకంటారు, నల్ల నోటని ఎందుకంటారు? మరి కరెన్సీ పైన కూడా బుధగ్రహ ప్రభావమే ఎక్కువ. దాన్ని అలా చూడగలిగితేనే కరెన్సీ అంటే మనకు గ్రీన్ కలర్, డిఫరెంట్ గ్రీన్ గుర్తొస్తుంది. కాబట్టి మనకు మధుర మీనాక్షి అమ్మవారు ఆరాధన చాలా విశేషము. అమ్మవారు గ్రీన్ కలర్ గా ఉంటుంది, పెండ్లి కూతురుగా ఆడ ఉంటుంది. మధుర మీనాక్షి, చేపలాంటి కనులు ఉన్నటువంటి అమ్మవారు. మీనాక్షి సుందరేశ్వరులు, పెండ్లి కొడుకు పెండ్లి కూతురుగా అక్కడ ఉన్నారనమాట. నేను జాతకంలో ఎవరన్నా బుధగ్రహం తడబాట్లుంటే మధురై వెళ్ళరమంటాను. ఆ మధుర మీనాక్షి అమ్మవారు ఆలయం చుట్టూ కొన్ని వేల బంగారు షాపులు ఉంటాయి, కొన్ని వేల బంగారు షాపులు ఉంటాయి, గోల్డ్ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు. అంటే కొన్ని టన్నుల, ఎన్నో టన్నుల బంగారు మధ్యలో ఆలయం ఉంది. అది ఆశ్చర్యం వేస్తుంది. తిరుగుతా ఉంటే వీధులకు వీధులు బంగారు షాపులే. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం చుట్టూ కొన్ని వేల పట్టు చీరల ఆలయ షాపులు ఉన్నాయి. వాళ్ళ దేవతల యొక్క ప్రభావం చూడండి. పట్టు చీర అంటే కంచి క్యాపిటల్ లాగా. మరి అక్కడ చూస్తే మదురైలో బంగారు ఎన్నో కొన్ని చెప్పాలి వందల వేల టన్నుల బంగారు మధ్యలో అమ్మవారు ఉన్నారు. చక్కగా అక్కడికి వెళ్ళొస్తే మనకు బుద్ధిమాంద్యము పోతుంది, బుధగ్రహం అనుకూలిస్తుంది, సంపదలు కూడా పెరుగుతాయి. మనకు వేల సంవత్సరాల ముందు కట్టి పెట్టారు, బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది. కంచికి వెళ్ళొస్తే కూడా బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది. మనకు దగ్గరలోనే ఉన్నాయి. ఎక్కడో బంగ్లాదేశ్, పాకిస్తాన్ లేవు కదా, తమిళనాడే. ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ఉన్నిందే. చక్కగా వెళ్ళి రావచ్చు. కాబట్టి బుధగ్రహాన్ని సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. చక్కగా అందరూ కూడా ఈ పరిహారాలు చేసుకుని, ఇంకా యజ్ఞయాగాలు ఇవన్నీ అవసరం. పచ్చరాయి పెట్టుకోమంటారు, గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్. అందరికి స్తోమత ఉండదు కదా, దానికి 5 క్యారెట్లు పెట్టుకోమంటారు. బుధగ్రహానికి సంఖ్యాశాస్త్రంలో 5వ నెంబర్ చెప్తారు. మరి దీంట్లో ఇంకొక రహస్యం కూడా ఉంది. బుధగ్రహము 5వ నెంబర్ని చెప్తారు, సంఖ్య కూడా 5 వస్తుంది. 5వ తరగతి చదివే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్లో స్టడీ మెటీరియల్ కూడా దానం ఇవ్వచ్చు. బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది. అందులో ఎరేజర్ ఇవ్వకూడదు. ఎరేజర్ ఇస్తే వాళ్ళు రాసి కొడతారు, మన పుణ్యం పోతుంది. ఎరేజర్ మాత్రం ఇవ్వకూడదు. బుక్స్, పెన్నులు, పెన్సిల్ ఇవ్వచ్చు. ముఖ్యంగా నటరాజ్ పెన్సిల్ ఇస్తే ఇంకా మంచిది. అది నటరాజు వాళ్ళు రాస్తారు. నటరాజు ఎలా ఆయన నాట్యం చేస్తాడో పెన్సిల్ కూడా అలా రాస్తూ ఉంటుంది. మనకున్నటువంటి పరిహారాలను కూడా అద్భుతంగా జరుగుతాయి. ఎరేజర్ కాకుండా మిగతావన్నీ ఇవ్వచ్చు. అదేవిధంగా లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. లైబ్రరీ అంటేనే పుస్తకాలయము, మొత్తము మనకు విజ్ఞానము. లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది. లైబ్రరీకి ఏదైనా ఫర్నిచర్ తీసివచ్చు, ఫర్నిచర్ రిపేర్ చేసేవచ్చు. మనం కొన్ని బుక్స్ కూడా వాళ్ళకి స్పాన్సర్ డొనేట్ ఇవ్వచ్చు. సింపుల్ గా లైబ్రరీ మెంబర్షిప్ వచ్చిందంటే బుధగ్రహం యాక్టివేట్ అయిపోయినట్లు, సందేహమే లేదు.
5వ తరగతి పిల్లల్ని మనము స్పాన్సరింగ్ ఇస్తున్నామంటే ఇంకా వాళ్ళకు మనకు బుధగ్రహం యాక్టివేట్ అయినట్టు. ఇవి చక్కటి ప్రకృతి పరిహారాలు. ఆలయ పరిహారం మధుర మీనాక్షి, కంచి ఏకాంబరేశ్వర స్వామి. కంచిలో అమ్మవారు స్వామివారు ఉన్నారు, అక్కడ టచ్ చేస్తే చాలు, పోయి వస్తూ ఉంటే చాలు, ఇక ర్యాంకులు వస్తాయి. చదువుకున్న పిల్లలు చక్కగా మధుర మీనాక్షి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకొని చదువుకున్న గదిలో పెట్టుకోవచ్చు. మంచి హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు ఆలయాలు తిరగమంటే తిరగలేరు కదా, వాళ్ళకి ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మధుర మీనాక్షి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, చక్కగా సరిపోతుంది. కాబట్టి బుధగ్రహం సులభంగా ఈ విధంగా అందరూ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. నిజంగానే మీరు చెప్పినట్టు బుధగ్రహం అనుకూలించకపోతే ఒక చక్కని స్టోరీ కూడా చెప్పారు దానికి. సో అది నిజంగానే అనిపించింది. అలాగే అనుకూలించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది చాలా చక్కగా సింపుల్ గా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.